ఇష్టం? అంత ఇష్టమే లేదు నాకు అసలు. చెప్పాలి. ఏంటి ఇష్టం లేదు కానీ ఏంటి ఇష్టమా? చెప్పొద్దు అట్లా. చెప్పొద్దు. ఓకే. హలో గైస్, వెల్కమ్ టు మహిరామ్ కపుల్ ఛానల్. ఈరోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్స్కి కొన్నిటికి సమాధానం చెప్దాం అనుకున్నాం. ముందుగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మా ఆయనతో కలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు తెలుసుకోవాలనుకున్నవి కొన్నిటిని మేము పిక్ చేసుకున్నాం. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, మీకు కొన్నిటికి ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, స్టార్ట్. చెప్పు. నేనేం చెప్పాను గుండు? స్టార్ట్గా క్వశ్చన్ ఏదో ఒకటి క్వశ్చన్ అడిగి చెప్పు. నేను ఎంత ఇష్టం? నువ్వంటే ఎంత ఇష్టం అంటే ఇంత 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 అంటే దాని మెజర్మెంట్స్ లేవా? మెజర్మెంట్స్ ఏం లేవు. ఫస్ట్ అంటే ఎంత ఇష్టం అంటే మెజర్మెంట్ లేవు. కాకపోతే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం నువ్వే, అందరికంటే ఎక్కువ ఇష్టం. మరి నేనంటే ఎంత ఇష్టం? అంత ఇష్టమే లేదు నాకు అసలు. చెప్పాలి. ఏంటి ఇష్టం లేదు కానీ ఏంటి ఇష్టమా? చెప్పొద్దు అట్లా. చెప్పొద్దు. ఓకే, చూడండి, నేనంటే ఎంత ఇష్టమో చెప్పలేను అంత ఉందా ఏంట. అట్లా పాజిటివ్గా తీసుకోవాలి అప్పుడప్పుడు. అంతే, అట్లా తీసుకుంటాను అయితే. సరే, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసారు? ప్రపోజ్ నేనే చేసిన కానీ చేయించుకుంది నువ్వే. మరి అట్లా ఉంటుంది. అమ్మాయి అన్నప్పుడు ప్రపోజ్ ఎప్పుడు డైరెక్ట్గా చేయరు, ఇండైరెక్ట్గా వాళ్ళతో చేయించుకోవాలి. దొంగ కథలు. ఇంకా 2000 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఆగుతలేదు ఇక మహిరామ్ కపుల్ ఛానల్కి. ఇంకా చెప్పు, ఇంకేమైనా క్వశ్చన్స్, ఇంకేమైనా అడగాలనుకున్నాయి, ఏమైనా సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నాయి? అసలు ఎందుకు వచ్చినావు నా కాలేజ్కి? నాకు కూడా అదే అర్థం కదా, డెస్టినీ అంటే ఇదేనేమో. నాకు ఫస్ట్ యాక్చువల్లీ నాకు వేరే కాలేజ్లో సీట్ వచ్చింది. కాకపోతే నేను సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడం వల్ల ఇతను ఉన్న కాలేజ్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఏందో ఒక దగ్గర రాసి పెట్టి ఉంది కాబట్టి నీ కాలేజ్కి వచ్చిన ఈరోజు నీ పక్కన ఉన్నా, నేను పెళ్ళి చేసుకున్నా. అట్లా చేసుకున్నా కాబట్టి అది కూడా కరెక్ట్. పెళ్లి చేసుకుంది ఎట్లుంటారు, పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఉండదు. బయట పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి మనది ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్? ఒక 400 years. ఎన్ని రోజులు బట్టి 400 years ఏం కాదు, చెప్పు. 7 years అవుతుంది రిలేషన్. పెళ్ళి అయ్యి కూడా దగ్గర దగ్గర 2 yearsకి దగ్గరలో వచ్చేస్తుంది. 7 years రిలేషన్షిప్, 2 years పెళ్ళి. గొడవలు కాలేవని మాత్రం అనుకోకండి, నవ్వుతున్నాం కదా, హ్యాపీగా ఉంటామని. ప్రతిరోజు ప్రతి సెకండ్ లొల్లిలు అయితేనే ఉంటాయి మా ఇద్దరికి మాత్రం. కొడుకుంటేనే బాగుంటుంది. అది కూడా కరెక్ట్. గొడవ అనేది ఖచ్చితంగా ఉండాలి, అంటే బాండ్ ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. సో మేము మ్యాక్సిమంగా రోజుకు ఖచ్చితంగా ఎన్నిసార్లు ఉంటాం? 7 yearsకి ఎన్ని రోజులు? అన్ని సార్లు అయింది. మస్తు సార్లు గొడవ అయింది. కానీ గొడవ అయినా కానీ మళ్ళీ ఏదో ఒకటి నార్మల్గా ఏమంటారు, ఏదో ఒకటి అనుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడకపోతే ఫస్ట్ ఏడవడం ఒకటి అలవాటు మాకైతే ప్రస్తుతానికి. బాగా నీకు సరే నాకే. ఇంకా వీడియో ఎందుకు పెడుతున్నట్టు ఇప్పుడు? ఏదో టైం పాస్ కోసమా? ఇంకా గుంతుకొచ్చింది ఏదో ఏదో దాని వీటికే కూర్చోబెట్టుకున్నా. కాకపోతే ఏదో ఒకటి వస్తుంది నా కోసం అనేసి. ఏం చేయాలి, ఆమె సంతోషం కదా, అంతేగా కావాల్సింది. అంతేగా, అంతే అంటావా? ఓవర్ యాక్టింగ్ తగ్గించుకోమంటావా? నిజంగానే. ఇంకా నీకే ఫేవరెట్ కలర్? నీ ఫేవరెట్ కలర్ ఏంది? బ్లాక్. నాది వైట్. ఎందుకు? బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా మంది. అంత లేదు, ఇద్దరం తెల్లగా చూడని చేతి చూపి. నాది ఉంగరం చూపిస్తుండు ఫ్రెండ్స్, చూడండి ఉంగరం చూపిస్తుండు, చూపివంటే సేమ్ నాది కూడా గోల్డే. ఇంకా ఇంకేం అడుగుదాం? ఇంకా 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 ఏముంది? ఇంకా మీరు ఇంకేదైనా ఏమంటారు, ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియో చూసింది ఇంకా
చూడుర్రి, చూడకుర్రి అని కాదు, నేను అట్లే అంటాడు. చూడకండి. ఈ వీడియో చూడండి. ఈ వీడియో కింద చూసిన కింద మీకు ఇంకేదన్నా క్వశ్చన్స్ మమ్మల్ని అడగాలనుకునే క్వశ్చన్స్ ఉంటే దీని కింద కమెంట్ చేయండి. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా చేస్తారు కావాలనుకుంటే, ఇట్లా నవ్వుకుంటే ఏదో ఒకటి. చెప్పు. ఏం లేదు ఇక పెట్టి. అంతేనా? Bye bye. సార్ ఈ రోజుకి ఇది ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి మీరు కనుక నవ్వుకొని మా వీడియోస్ కనుక ఎంజాయ్ చేసింటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ మా చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారే మీరు సపోర్ట్ అయిపోకండి. ఈయన ఫ్రెండ్స్ ఎవరైనా చూసి సైలెంట్గా ఉండండి. నా ఫోర్స్ వల్లనే ఒక లాంగ్ వీడియో చేయడానికి వచ్చిండు. ఆయనది ఏ ప్రమేయం లేదు, మొత్తం కథ అంతా నా దగ్గరనే నేనే చేసిన. సో ప్లీజ్ ఎవరైనా చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పక్క చేయండి. నా గురించి పెట్టుకోండి. ఈయన గురించే పెట్టండి. ఈయన పేరు రామ్, మా ఆయన. ఈయన గురించే పెట్టండి, నా గురించి ఏం పెట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.